ప్లీజ్. అభిమాన హీరోలకు ప్రేక్షకులు తమ గుండెల్లో గుడికట్టి పూజిస్తారు అనే మాటను వేల సార్లు విన్నాం. కానీ గుండెల్లో మాత్రమే కాదు, నిజంగానే గుడికట్టి ఆరాధిస్తున్న ఓ అభిమాని కంచనపల్లి శ్రీనివాసులు అన్న ఎన్టీఆర్ కు గుడి కట్టడం మొదలుపెట్టారు. ఎవరి సహాయాన్ని ఆశించకుండా తన చేతనైనంత సంపాదనలోంచే ఈ అభిమాని గుడి కట్టించారు. కోట్లాది మంది అభిమానులకు ఈ అభిమాని అభిమానం ఓ ఆరాధన, ఓ నివేదన. రామారావు గారు వచ్చినాక ఈ రాష్ట్రం బాగుపడింది సార్. 1983 సంవత్సరం తుఫాను వచ్చేసింది సార్. 3 రోజులు నీళ్లులే, అన్నంలే, ఏం లేదు. 4వ రోజు బియ్యము, గుడ్లు, దుప్పట్లు అన్నీ వచ్చేసింది సార్, డబ్బుతో కూడా. అప్పుడు మా అమ్మకు 90 వయసు. అన్నం వండి ముందు మా అమ్మకు పెడితే అప్పుడు నన్ను అడిగింది, ఈ బియ్యం ఎక్కడిది, 3 రోజులుగా అన్నం లేదనేది. ఈ మాదిరి రామన్న గారు పంపించినారమ్మా, వండి నీకు పెడతాను. నైనా నీ ప్రాణం ఉండేంత వరకు ఆయన్ని మర్చిపోబాక, ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన్ని మాత్రం మరవబాకని చెప్పింది. నేను అది మొదలుకొని ఆయన పార్టీ వదిలింది లేదు, నేను ఆయన్ని వదిలిందే లేదు. కృష్ణుడి అవతారంలోనూ ఇంకే అవతారంలోనూ కనపడి బాగా మాట్లాడతాడు. ఆయన మరవకుండా ఆయనకి గుడి కట్టించి ఆయన ఫోటోలు పెట్టుకొని గుడి అనేది శాశ్వతంగా ఉంటుంది. నా తరువాత నేను పోతే ఎవరు చేసేవాళ్ళు లేరు. పిచ్చి పెట్టింది ఎన్ని అనుకున్నా కూడా నేను మానను సార్. మనసుకు ఎవరిపైన అభిమానము ఎందువలన, గత జన్మల బంధమేనా జత కలిసెను ఉడమి పైన. గర్భం పంచుకోని వాడు ఫ్రెండు బంధువేమి కాడు, అయినా అయిన వారి కన్నా తారల మంచుకోని వాడు. ఏం చెప్పలేం రాజు. మెరిసే తారలెన్ని ఉన్నా ఒకడే నిండు చంద్రుడు. అలా 2 చేతులు పెట్టి దండం పెట్టడం, ఇంకంతకంటే ఏం చెప్పలేం, ఇంకంతకంటే ఏం చేయలేదు. అయితే అంటే వాళ్ళ అభిమానానికి దాసం అంతే, వాళ్ళ దాసం పడిపోవాలి, ఇంకేం చేయలేదు. అంటే ఏమీ లేదు ఇంకా. అంటే అల్టిమేట్ గా మేము చేసేది సినిమా. ఇంకా అంటే ఇది చూస్తే మాకు అనిపించేది ఏంటంటే ఇంకెంత కష్టపడాలా మేము అని. పడతాం, ఇంకా కష్టపడతాం, జస్ట్ ఫర్ దట్ లవ్, ఆ ప్రేమ కోసం.